హిరణ్యకశిపుడు కేవలం రాజు కాదు, ప్రహ్లాదుడి తండ్రి కూడా. కాని చోటు చెప్పాడు, నువ్వు రాజైనా నాన్నైనా మీ మాట విననని. మొదట అతనికి చాలా ప్రలోభాలిచ్చారు, భయపెట్టారు, బెదిరించారు. ఒప్పుకోలేదు అంటాడు. ఎందుకు ఒప్పుకోవాలని? అప్పుడు దేవీజీ వచ్చింది. ఆమెను ఆదేశించారు, చిన్నోడిని ఒడిలో పెట్టుకుని అగ్నిలోకి ప్రవేశించమని. బువాజీ అతన్ని తీసుకుని అగ్నిలోకి వెళ్ళింది. కాని చెప్పేవారు చెబుతూనే ఉన్నారు. ఒకలాంటి గాలి వీచడంతో బువాజీ ధరించిన వస్త్రం ఊడి ప్రహ్లాదుపై పడింది. ఫలితంగా ప్రహ్లాదు బతికిపోయాడు. కాని బువాజీకి ఎంతగా గాయాలయ్యాయి, ఎంతగా కమిరిపోయిందంటే ఆమె పూర్తిగా కాలిపోయింది. ఇదంతా చూసి రాజుకు చాలా కోపం వచ్చింది. ఒక ఇనుప స్తంభాన్ని ఎర్రగా వేడి చేశాడు. చిన్నోడికి భయం వేసి ఉండొచ్చు, కాని అతను అన్నాడు, సరే అయినా నేను నీ మాట వినను రాజా అని. ఆ తరువాత ఆ స్తంభాన్ని పట్టుకున్నాడు. కథ ప్రకారం అదే స్తంభం నుంచి ఒక జీవి బయటకొచ్చాడు. అరసింహం, అరమనిషి. అప్పటి సమయం రాత్రి కాదు, పగలు కాదు. అతను హిరణ్యకశిపుని పట్టుకుని తన ఒడిలో ఉంచుకున్నాడు. అంటే నువ్వు నేల మీద లేవు, గాల్లో లేవు, ఆయుధంతో చావవు అని శాపముంది కదా. అందుకే చేతిలో ఏమీ పట్టుకోకుండా తన గోర్లతోనే చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ కథకి చికెన్, మద్యం సంబంధమేంటి? ఇది ఓ చిన్నారి భక్తుడి విజయం, ఓ క్రూరమైన సామ్రాజ్యాధిపతి అహంకారానికి జరిగిన పరాభవం. ఇందులో చికెన్ ఎక్కడిది? మద్యం ఎందుకు? ఇంకా ఈ హడావిడి ఎందుకు? ఒకరిపై బురద చల్లడం ఎందుకు? మరీ ముఖ్యంగా వదినలపై రంగులేస్తూ అసభ్యంగా వ్యవహరించడం ఎందుకు? హోలీ రోజు వదినల మీద ఒక్కసారిగా ప్రేమలు పెరిగిపోతాయి. సగం పట్టణంలోని సగం మహిళలు వదినలైపోతారు హోలీ రోజున.